ఇక ఏపీ బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇక ఉండవల్లిలోని తన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇక 28న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర సర్కార్. ఏపీ బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇక 28న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర సర్కార్. ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఇప్పటికే కీలకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అంటే పూర్తి స్థాయిలో ప్రవేశపెడుతున్నటువంటి తొలి బడ్జెట్ ఇది. దీంతో బడ్జెట్ కి సంబంధించినటువంటి పెద్ద అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా చెబుతున్నారు. భాగంగానే ఇప్పటికే కార్యదర్శులతో అదేవిధంగా ఆయా శాఖల మంత్రులతో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ రోజు బడ్జెట్ రూపకల్పనకి అవసరమైనటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి స్వయంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే ఆయన ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి సూచనలు సలహాలను కూడా అధికారులకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు, సూపర్ 6 కి సంబంధించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన రాజకీయంగా కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా మహిళలకి ఉచిత బస్సు వంటి అంశాలు చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైతులకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలు, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటికీ కూడా పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా శాఖల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు, ఇందుకు సంబంధించి బడ్జెట్ రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి ఫోకస్ ఉండాలి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలులో ఏ దిశగా ముందుకు సాగితే ఖజానా పైన భారం పడకుండా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక భారాలను అధిగమించేటువంటి క్రమంలో భాగంగా పూర్తిగా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇంకోవైపు ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నట్టుగా సంక్షేమం పథకాలు, ఇంకోవైపు లాంటి సందర్భంలో వీటిని బేరీజు వేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సంపద సృష్టికి అవసరమైనటువంటి చర్యలు ఎలా తీసుకోవాలి, అదేవిధంగా ఆ సంపద సృష్టించినటువంటి సంపదని పథకాలకు సంబంధించినటువంటి అమలు ఎలా సాధ్యమవుతుంది, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే ఆర్థిక నిపుణులతో కూడా పెద్ద ఎత్తున సలహాల రూపంలో తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే గతంలో వచ్చినటువంటి విమర్శల తరహాలో కాకుండా గతంలో ప్రభుత్వం కేవలం సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఖజానా పైన తీవ్ర ప్రభావాన్ని చూపించినటువంటి పొరపాటు చేయకుండా మళ్ళీ సంక్షేమానికి ఎటువంటి లోటు లేకుండా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తూ, అదేవిధంగా సంపద సృష్టి, ఖజానాకి ఆదాయం తీసుకొచ్చేటువంటి వనరులు, ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి మార్గాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన సర్కార్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి తన నివాసంలో బడ్జెట్ రూపకల్పన పైన అధికారులతో సమావేశమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రేజీనా.